పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక లోకేష్ తెలుగుదేశం పార్టీ కొత్త ముఖాలకు ఎక్కువ అవకాశం, ఆ పాత సీనియర్లకు అసలు నో ఛాన్స్. ఇక యువ నాయకత్వం యువరక్తం, ఇకపై చంద్రబాబుది పెద్దాయన పాత్ర. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీ ప్రస్థానం విషయంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి అవగాహన ఉంది. దేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత సన్యాసం పుచ్చుకొని తన జీవితం తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితం అంకితమని ప్రతిభబున్నారు. 13వ లోక్సభ 1999, 2004లో 29 మంది సభ్యులతో 4వ పెద్ద పార్టీగా నిలిచింది. ఇక ఆ తర్వాత కుల వర్గ రాజకీయ ప్రాంతాలకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తన పైకొచ్చారు. ఆ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా ప్రత్యేకించి తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా వరకు అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న తెలంగాణ ఇటు ఆంధ్ర రెండింటికి కూడా న్యాయం చేశారనే చెప్పాలి. ఇక ఆయన తర్వాత ఇప్పుడు ఆయన వారసుడుగా నారా లోకేష్ పార్టీ పగ్గాలను దాదాపు అందిపుచ్చుకున్నారట. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా దాని సర్వంతో సహా అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందనేది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైసీపీ లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం రాజకీయాలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. పరిపాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు చూసుకుంటూనే మరోవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక తీరులో ఇదే దోహదపడుతుంది. దీని ద్వారా చంద్రబాబు 3 నిర్దిష్ట లక్ష్యాలపై గురిపెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి యువరక్తం ఎక్కించడం, సీనియర్లకు విశ్రాంతినివ్వడం, తన వారసుడిగా నారా లోకేష్ను పార్టీలో కుదురుకునేలా చేయడం ఈ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ నేతృత్వంలో యువ సైన్యాన్ని బరిలో నిలపాలనేదే ప్రధాన లక్ష్యంగా ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా చంద్రబాబు అంత వేగంగా నిర్ణయాలు తీసుకోరన్న అపవాదు ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ఆయన వ్యవహార శైలి ఈ అపవాదుకు గురి చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోనే పార్టీ జిల్లా కార్యవర్గాలను సమూలంగా మార్చేశారు. దీనికి మరో కారణం కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కొత్త కార్యవర్గాల ఆధ్వర్యంలోనే ఎన్నికలు ఎదుర్కోవాల్సిందని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని గుర్తింపు తెచ్చేలా ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల నియామకాలు దాదాపు పూర్తి చేశారు. పార్టీ పదవుల విషయంలోనూ ఇదే పందా అనుసరిస్తున్నారు. అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు. పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన 26 జిల్లాలకు పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను 3 రోజుల క్రితమే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సామాజిక సమతూకం పాటిస్తూ ఓసీలకు 11, బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీ మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున అధ్యక్ష పదవులు ఇచ్చారు. వీటిలోనూ మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ఉన్న వారందరినీ మార్చేసి కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఈ కూర్పు చూస్తే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని ఇక్కడ అమలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నాయకత్వాలను స్థానిక సంస్థల ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి ఎన్నికల మేనేజ్మెంట్లో ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ దృష్టితోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా దానికి ముందే జిల్లా కార్యవర్గాలను నియమించారు. ఎన్నికల్లో టికెట్టు దక్కని వారికి, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం లభించని వారికి జిల్లా నాయకత్వం అప్పగించారు. దీనివల్ల పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయడమే కాకుండా దిగువ స్థాయి నుంచి అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చినట్లయిందని అభిప్రాయం ఉంది. పార్టీకి యువరక్తం ఎక్కించాలని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లు అవకాశం కోల్పోయారు. రాష్ట్ర కేబినెట్లోనూ కార్పొరేషన్ వంటి నామినేటెడ్ పదవుల్లోనూ 1, 6 తప్ప సీనియర్లకు పదవులు దక్కలేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు యువ నాయకులకే కట్టుబెట్టడంతో తెలుగుదేశంలో సీనియర్ల శకం ముగిసినట్లే కనిపిస్తుంది. తాజా నియామకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర పరిధిలోని విజయనగరం జిల్లాలో కీలకమైన అశోక్ గజపతి రాజు వృద్ధాప్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమార్తె అతిథికి అవకాశం ఇప్పించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సమీకరణాల దృష్ట్యా చీపురుపల్లి నుంచి గెలిచిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటమిరుగని నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులకు నామినేటెడ్ పార్టీ పదవుల్లో చోటు లభించలేదు. విశాఖకే చెందిన మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం రాజ్యాంగపరమైన స్పీకర్ పదవిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కూడా అవకాశం దక్కకపోవచ్చు. గంటా కళా వెంకట్రావులు తమ కుమారులను వారసులుగా తెరపైకి తీసుకురాగా అయ్యన్న కుమారుడు విజయ్ ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో కూడా సీనియర్లను తప్పించి వీలున్న చోటల్లా వారి వారసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురు సీనియర్లు తమ వారసులను ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిప్పుతూ పార్టీ కార్యక్రమాల్లో వారిని తెరముందు ఉంచేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే
టీడీపీలో ఇప్పుడు నవ్యోత్సాహం తొణికిసలాడుతుంది. పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ మొత్తం సంస్థాగత వ్యవహారాలన్నీ ఆయన తనయుడు యువనేత లోకేష్ కనుసన్నుల్లో జరుగుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల అనంతరం మంత్రివర్గ కూర్పు నుంచి తాజాగా జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకం వరకు ప్రతి విషయంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. వయసు రీత్యా తాను తప్పుకొని వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఆధిపత్యాన్ని తన వారసుడు లోకేష్ చేతిలో పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఆ దిశగా ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా బాధ్యతలు లోకేష్కు అప్పగిస్తున్నట్లు చంద్రబాబు తాను కీలక అంశాలు, విధాన నిర్ణయాలకే పరిమితమవుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ కూడా తదనుగుణంగా తన పనితీరును పదును పెడుతున్నారు. అన్ని శాఖలపై అంతర్గతంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసిందే. ఇక పార్టీలో ఆయన ఇప్పుడు ప్రధాన నిర్ణేత. యువగలం పాదయాత్రలో తనతో కనెక్ట్ అయిన యువనేతలకు పదవులు కట్టబెట్టేందుకు లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ యువ నాయకులకే జిల్లాల పార్టీ పగ్గాలు అప్పగించారు. వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ లోకేష్ టీముగా ముద్రపడిన వారే. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేష్ సిఫార్సు చేసిన వారికే పదవులు దక్కాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.